ఇక్కడ చూడండి, పిల్లకాయలందరూ ఉదయాన్నే చేపలు పట్టేదానికైతే వచ్చేసారు చూడండి. అసలు ఇక్కడ చేపలు ఎందుకు వచ్చాయంటే, అసలు ఇదైతే కాలువే కాదండి, కాలువ పారుదల అనేదే కాదనమాట. ఇవి వచ్చి ప్లాట్లు, ఇది దెబ్బలాగుంటుంది అనమాట. ఇంకా డౌన్లో పొలాలు ఉంటాయి చుట్టూ. కానీ మొన్న వర్షాలు పడ్డాయి కదా, ఏడు నుంచి ఫుల్ అయిపోయినప్పుడు వాటరు పొలాల్లోకి పారుతాయి కదా, ఆ పారుదలకి ఏంటంటే కింద నుంచి పొలాల నుంచి చేపలు ఎక్కువచ్చేసాయి అనమాట. చూడండి, ఇది మొత్తం ఇక్కడికి ఎక్కువచ్చేసి మొత్తం ఇక్కడ చేరిపోయినాయి ఈ దెబ్బ మీద. కాకపోతే కొంచెం చెలపలాగా ఉంటాయి అన్నమాట ఇక్కడ, ఎందుకంటే పశువులు అవి కొనుక్కొని దొల్లాడుతుంటాయి. అందుకని వాటర్లో నిలబడే లోపల చేపలన్నీ ఇక్కడ నిలబడిపోయినాయి అనమాట. దానికోసం మొత్తం పట్టేదానికైతే వచ్చారు. ఇక్కడ చేపలు అయితే పడుతున్నారు పిల్లకాయలు అందరూ కలుసుకొని. చూస్తున్నారు కదా, మొత్తం చూడండి, ఇదంతా చేపలు అనమాట. ఎట్లా కాదుతున్నాయి చూడండి. ఈ గట్టికి కూడా చేస్తున్నాయి ఇగరా, ఇన్ని ఇక్కడ అయ్యే కాటి పీసులేరా, క్యాట్ పీసులే ఫ్రెండ్స్ ఇవన్నీ. చూడండి ఎలా తిరుగుతున్నాయి చూడండి. మొత్తం ఇదంతా క్యాట్ పీసులు అనమాట. ఇట్లా అక్కడక్కడ మట్ట గుడుసులు అవి ఉన్నాయి, కానీ ఎక్కువ క్యాట్ పీసులు చూడండి. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి. ఏడదే ఏడరా గిడ్డ అవతల ఏడదే వెళ్ళిందంట. మాడతంగిసి ఒకటి ఉందా, వెళ్ళింది అట్ట వెళ్ళి ఉంటుంది. మాడతంగిసి వెళ్ళిపోయింది చూడండి. ఇవన్నీ క్యాట్ పీసులు అనమాట. చూసారు కదా చూడండి, మొత్తం ఈ కరకంతా ఇదే. చూసారు కదా, ఈ మా ఇళ్ళ పక్కనేనమాట. చూడండి పక్కనే వీడి మీద. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. ఉంటారు. బాయ్.